వచ్చినటువంటి స్పార్కులు లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ అంటుకోవటం. అండ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో ఈ కుర్చీలు, ఈ బల్లలు, లేకపోతే బీరువాలు, ఇక్కడ రకరకాల చెక్కతో చేసిన అన్నీ కూడా ఇక్కడ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్. దాంతోపాటు ఇక్కడ వీళ్ళు కుటుంబాలు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళు సిలిండర్స్, కిచెన్ ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి అది కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసింది. సో ఒకటి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ అనేది మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఒక స్పార్క్ వస్తే కనుక ఆ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నిటి మనం తీసుకొని ఇప్పుడు ఈ వైరు కాలుతుంది అని ఎవడు అది ఊహకందని విషయాలు ఇట్లాంటివి. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు, బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్ అంటే హైలీ ఇన్ఫ్లేమబుల్. రేపు ఎవడన్నా ఏది బట్టలు, గార్మెంట్స్ ఉన్నాయి అవి కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్. ఆర్ ఫర్ ఇన్స్టెన్స్ ఏమన్నా ఇది కెమికల్స్ లేకపోతే ఇట్లా యాసిడ్, బ్యాటరీలు ఇట్లా అవి కూడా ఇన్ఫ్లేమబుల్. అంటే ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అనే దాన్ని స్టోర్ చేసినప్పుడు మనం 100 సార్లు ఆలోచన చేసి చూసుకోవాలి. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్లో లేకపోతే ఇది అనాథరైజ్గా వాళ్ళు కట్టుకునేది, అందుకోసం వాళ్ళెవరికి కూడా ఇన్సూరెన్స్ రాలేదు. అంతా చిన్న వాళ్ళు పాపం కష్టపడి 25 లక్షలు 30 లక్షల ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ పెట్టిందంతా కూడా వాళ్ళ సంపాదన అంతా ఒక రోజులో బుగ్గిపాలైందన్నమాట. సో దీనికి మనం అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటిది రావాలో రెవెన్యూ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ద్వారా పంపిస్తారు. సో బట్ ఒకటి అల్టిమేట్గా ఏంటంటే మేము హైడ్రా మొదటి నుంచి చెప్తుంది కూడా అదే, ఇప్పుడు అవేర్నెస్ చాలా ముఖ్యం. అవేర్నెస్ని మన ఆచరణలో పెట్టాలి. ఉన్న అవేర్నెస్ ఒకటి వస్తే సరిపోదు, ఆచరణలో కూడా తీసుకురావాలి. తీసుకొచ్చి ఎక్కడ ఫైర్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే దాన్ని మనం పెడితే, ఎందుకంటే మనం పాత గణాంకాలు చూస్తే కనుక లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా కూడా ఫైర్ యాక్సిడెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయని. సో ఈ సంవత్సరం కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. సో మనం ముందుగానే మనం ఈ జాగ్రత్తలు వహిస్తే కనుక మన ఆస్తులు, మన ప్రాణ నష్టం కాకుండా కూడా మనం సంరక్షించుకోగలుగుతాం. ఫైర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయట్లేదని చాలా వినికిడి వినబడుతుంది. దాని మీద ఫైర్ లేకపోతే హైడ్రా ఎన్ఓసిస్ ఇస్తుంది. ఇది కూడా ప్రభుత్వానికి మేము నివేదించాం కూడా. దీని మీద కూడా పవర్స్ గురించి కూడా హైడ్రా ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళింది. దాని మీద కూడా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండి పవర్స్ ఇవ్వడానికి కూడా జరుగుతుంది. బట్ తనిఖీలు ఎన్నని చేస్తారు దీనికి, అందుకోసం ఏంటంటే లక్షల వేల మంది ఇది ఇట్లాంటి జరుగుతుంది. సో దీనికి ఏంటంటే మన అవేర్నెస్ ఇంపార్టెంట్, ప్లస్ అఫ్కోర్స్ రేపు ఎవరన్నా కనుక ఇట్లాంటిది చేస్తే సీజ్ చేస్తారనేటువంటిది కూడా ఉండాలన్నమాట. సీజ్ చేస్తారు, దాన్ని క్లోజ్ చేస్తారు మొత్తం అనేటటువంటిది కూడా ఉంటేనే అప్పుడు రేపు ఇది అవుతుంది. బట్ ఇవన్నీ కూడా మన తనిఖీలు ఎన్ఫోర్స్మెంటే కాదు, మన అవేర్నెస్, మన సొంత ఇది ఉండాలి. మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. అందరూ వచ్చేసి ప్రభుత్వం తనిఖీలు చేసినప్పుడే మనం జాగ్రత్త పడదాం అంటే కాదన్నమాట. ఇట్లాంటిది అయినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం. రోడ్ సైడ్లో పార్కింగ్ చేయడం వల్ల రోడ్ సైడ్ ఇది అనుమతులు లేని షాపులు, అనుమతులు లేని షాపులు ఇట్లాంటి చాలా చోట్ల ఉన్నాయి సిటీలో. మళ్ళీ మీరు హైడ్రా తీసినప్పుడు ఏంటి అంటుంటారు, హైడ్రా వచ్చి మళ్ళీ ఏది షాపులు తీస్తున్నారు, పేదవాళ్ళ మీదకి వస్తున్నారు. తీస్తే ఒక బాధ, తీయకపోతే ఒక బాధ. ఇప్పుడు తీయకపోతే కనుక ఈ చూడండి ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి. చాలా చోట్ల గవర్నమెంట్ ఏమంటే వస్తుంటుంది. సో ఆక్యుపై చేసి కట్టేవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నేను అలా అన్ను, బట్ తీయకుండా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా సిటీ గ్రో అవ్వాలనేది ఒక పద్ధతి ప్రకారం ఉండేది. ఎందుకంటే ఇవన్నింటినీ నివారించడానికి, అంటే మన విపత్తులు కానీ లేకపోతే మన ఇన్కన్వీనియన్స్ కానీ, ట్రాఫిక్లు కానీ ఇవన్నీ ఉండకుండా ఒక ప్రణాళికాబద్ధంగా సిటీ గ్రో అవ్వాలనేది. దాంట్లో హైడ్రా తప్పకుండా ముందుండి ఆ ప్రణాళికాబద్ధంగా గ్రో అయ్యేదానికి ఏం చేయాలో దానికి అన్నిటికీ కూడా మేము కృషి చేస్తాం. తప్పకుండా ఇటువంటి వాటి మీద ముందు అనాథరైజ్డ్ వాటి మీద కూడా డెఫినెట్గా యాక్ట్ చేస్తాం. ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్ ఉండే వాటి మీద ఇంకాస్త మనం గట్టిగా ఫోకస్ చేసి యాక్ట్ చేస్తాం. సరే, మధ్యకాలంలో కంటిన్యూ అవుతున్నాయి నాంపల్లి కావచ్చు, కుకట్పల్లి, నిన్న షౌరం, మంగళగౌరి కావచ్చు ఇక్కడ. సో షార్ట్ సర్క్యూట్ అని ఇంకేమన్నా? షార్ట్ సర్క్యూట్ ఉంటుందండి మెయిన్. అందరికి కూడా మీరు చూడాలి, షార్ట్ సర్క్యూట్ ఇస్ అ మేజర్ రీజన్ అన్నిటికీ. ఈ స్పార్కులు వచ్చి అక్కడ ఫ్లేమ్ రావటం ఇది అనేది ప్రతి ఫైర్ యాక్సిడెంట్లు ఇదే కారణం ఉంది. సో మనం అందుకోసం షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనము వీటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే కనుక ఒకవేళ ఆ స్పార్క్ ఫ్లేమ్స్ కూడా అంటుకోలేకుండా ఉండేటటువంటి విధంగా మన ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ సెపరేట్ చేసి పెట్టాలి. సో ఈ సింపుల్ కొన్ని చిన్న చిట్కాలు చేస్తే కనుక, చిన్న టెక్నిక్స్ వాడితే కనుక ఆటోమేటిక్గా మీకు ఫైర్ యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గించవచ్చు. ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం వల్ల కూడా ఇట్లాంటి జరుగుతున్నాయి. ఎట్లాంటి సెట్ బ్యాక్స్ లేకుండా కూడా 5 అంతస్తుల నిర్మాణాలు 200 గజాలలో నిర్మాణాలు చేస్తున్నారు. అంటే తెచ్చేసి నేనేది సెట్ బ్యాకులు లేని అన్నిటికీ అన్ని కారణాలే, అందరం కారణమే దీనికి. ఉత్తి టౌన్ ప్లానింగ్ ఒకదాని మన అందరం కారణమే. సో దీనికి సెట్ బ్యాకులు లేకుండా కడుతున్నారు, కట్టేవాళ్ళు ఉన్నారు. దానికి 2 అంతస్తులు తీసుకుని 6 అంతస్తులు కట్టేవాళ్ళు ఉన్నారు. అందుకోసమే కదా ఇప్పుడు హైడ్రా అట్లాంటి వాటిని తీసుకొని టార్గెట్ చేసి కూలుస్తుంది. 2 అంతస్తులు పర్మిషన్ తీసుకొని 9 అంతస్తులు కట్టేవాళ్ళు ఉన్నారు. అట్లాంటిది తీసుకొని చేస్తున్నాం. అంటే విచ్చలవిడితనం చేసేదాన్ని చెక్ చేయడానికే మా ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటాం.
అండ్ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మా వైపు నుంచి ప్రభుత్వానికి మేము నివేదించాం. వారు కూడా మాకు పూర్తిగా పవర్స్ ఇవ్వడానికి అన్ని కూడా ఇస్తూ ఉన్నారు. అన్నింటినీ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ తోటి అంటే హైడ్రా, ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ అందరితో కలిసి మేము ఏదైతే డ్రైవ్స్ పెట్టామో జనవరిలో మొదలెట్టాము. మధ్యలో అందరూ వ్యాపార సంఘాల నుంచి రిక్వెస్ట్ వచ్చింది. ఒక 1 month 1.5 month మాకు అంతా అవేర్నెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని. ఆ అవేర్నెస్ ఇచ్చిన తర్వాత బహుశా ఇంకొక వారం 10 రోజుల తర్వాత మేము ఇది మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేస్తాం. సార్ సమ్మర్లు ఎక్కువ అవుతుంటాయి కదా, షాప్ యజమానులకు ఏం చెప్తారు ఒక సూచన? నేను చెప్పేది అదే, ప్రతి షాప్కి కూడా మీరు ఎక్కడి నుంచి యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉందో ముందు మనకు ఉండాలి. మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమంటాము, మనము ఎవడన్నా కానీ సడన్గా రోడ్డు మీదకి వచ్చేసేదానికి అప్రమత్తంగా మనం ఉండాలి. వాడు ఎవడో వచ్చినాడని చెప్పి మనం యాక్సిడెంట్ చేసామనే దానికన్నా ఇది అంటే మనం అలర్ట్నెస్ అనేది నిరంతరం ఉండాలన్నమాట. ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఎక్కడి నుంచి మీకు వచ్చేదో ఉపద్రవం లేక ఎక్కడి నుంచి విపత్తు వస్తుందో మనం ఎప్పటికప్పుడు కనిపెడుతూ మనం ఇక్కడి నుంచి రావచ్చు, ఈ ఫైర్ ఇలా జరగవచ్చు అని అంటే దాని గురించి అవగాహన ఉండాలి. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరుగుతుందని అవగాహన ఉంటే అప్పుడు నివారించడానికి వీలవుతుంది. అది చేయాలి.